జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షలో అనేక అవకతవకలు జరిగాయని గతంలోనే అనేక ఆరోపణలు వచ్చాయి. గతంలో కూడా హైకోర్టు ఆ మెయిన్స్ పరీక్షను రద్దు చేయాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అదే గ్రూప్ 1కి ఎవరైతే ఎంపిక కాలేదో వారందరూ కూడా జవాబు పత్రాల మూల్యాంకనలో అవకతవకలు జరిగాయి, అర్హులైన వారికి అన్యాయం జరిగిందనేది ప్రధాన ఆరోపణ. ఆ కారణంతోనే అభ్యర్థులందరూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీని మీద హైకోర్టు ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమిస్తే ప్రాథమికంగా తేలింది ఏంటంటే అభ్యర్థులు ఆందోళన చేస్తున్నట్టుగా పలు అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. ఎందుకంటే వీటిని హాయిలాండ్ తీసుకెళ్లి దాదాపుగా 60 రోజులు 70 రోజులు పేపర్లను అట్టే పెట్టడం, తర్వాత మూల్యాంకనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం ఏది కూడా ఏపీపీఎస్సీ వద్ద లేకపోవటం, ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి అని చెప్పి కోర్టు నియమించినటువంటి కమిటీ తేల్చింది. దీంతో ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారి అనుమానాలు మరింత బలపడినట్టుగా మారింది. దీంతో హైకోర్టు నిన్న ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ గ్రూప్ 1కు సంబంధించినటువంటి మెయిన్స్ ఏదైతే పేపర్స్ దిద్దారో దాని మీద ఒక సిట్ను ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది. అడిషనల్ ఏజీ స్థాయికి తగ్గని ఒక అధికారి నేతృత్వంలో ఒక కమిటీని ఫామ్ చేయాలి, ఒక సిట్ని ఫామ్ చేయాలి. దానికి సంబంధించిన వివరాలను 3 రోజుల్లో మా ముందు కూడా, అంటే కమిటీ ఎవరితో కమిటీని ఫామ్ చేస్తున్నారనే వివరాలు 3 రోజుల్లో మా ముందు ఉంచాలని కూడా చెప్పింది. దాదాపుగా మార్చి 16 అంటే దాదాపుగా 1 నెల రోజుల సమయంలో దానికి సంబంధించినటువంటి పూర్తిగా నివేదిక ఇవ్వాలని కూడా నిన్న హైకోర్టు అయితే ఆదేశించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఈ గ్రూప్ 1 పరీక్షలో అవకతవకలు జరిగాయి అనే అనుమానాలు ఇప్పుడు హైకోర్టు ఆదేశాలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న కోర్టు చెప్పింది కూడా అదే. సో పలు అనుమానాలు ఉన్న నేపథ్యంలో, అంటే ఆల్రెడీ ఇప్పటికే గ్రూప్ 1కు చాలా మంది అభ్యర్థులు ఎంపికయ్యారు, వాళ్ళకి పోస్టింగ్ కూడా కేటాయించడం జరిగింది. గతంలో తీర్పు ప్రకారం వాళ్ళకి పోస్టింగ్ కూడా ఇచ్చేశారు. అయితే ఇప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ఎవరికైనా ప్రాధాన్యత పోస్టులో గన కొత్త వాళ్ళని నియమించి ఉంటే వాళ్ళు ఈ సిట్ కేసుని ప్రభావితం చేస్తారు అని భావిస్తే వెనువెంటనే వారిని అప్రాధాన్యత పోస్టులకు ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి చీఫ్ సెక్రటరీని కూడా నిన్న హైకోర్టు ఆదేశించింది. దాంతోపాటు నేను చెప్పింది ఏంటంటే చివరిగా సెలెక్ట్ అయిన అభ్యర్థి దగ్గర నుంచి కింద ఉన్న 100 మంది, అంటే వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు, చివరిగా సెలెక్ట్ అయిన అభ్యర్థి దగ్గర నుంచి కింద ఉన్న 100 మంది పేపర్లను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించాలి. ఫోరెన్సిక్ ల్యాబ్ను ఉపయోగించుకుని విజయవాడ లోపల కాదు, విజయవాడ వెలుపల ఉన్నటువంటి ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ను లేదా దాని నిపుణులను ఉపయోగించుకుని పూర్తి స్థాయి విచారణ చేసి నివేదిక సమర్పించాలని చెప్పి చెప్పడం జరిగింది. కోర్టు ఇంకో వ్యాఖ్య కూడా ఏం చేసిందంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు నిజంగా కష్టపడి నిజాయితీగా రాసి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉండుండొచ్చు, కానీ ఈ జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ఎక్కడైనా సరే పొరపాటు దొర్లి కొంతమంది అనర్హులు అందులోకి వస్తే దానికి ఒక సామెత కూడా చెప్పింది, పాలలో ఒక్క చుక్క విషం కలిసినా కానీ పాల మొత్తాన్ని విషంగా మార్చేస్తుంది. అలాగే అంతమంది కష్టపడిన వాళ్ళలో ఒక వ్యక్తి దొడ్డిదారిన వచ్చి ఉండుంటే, ఎందుకనంటే ఈ మూల్యాంకన విషయంలో జరిగిన అనుమానాలను బట్టి చూస్తే కొంతమంది అనర్హులను తీసుకొచ్చి అర్హుల కోటాలో పెట్టారే అనే అనుమానాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. సో కాబట్టి ఏం చెప్పింది కోర్టు, అందుకనే ఈ కింద ఉన్న 100 మంది పేపర్లు కూడా పరిశీలించాలి. అంటే ఓఎంఆర్ షీట్లు, అంటే ఎగ్జామ్ రాసినప్పుడు ఉన్నటువంటి షీట్లు, అలాగే ఆన్సర్ షీట్ల మీద ఓఎంఆర్ నెంబర్లు, బార్ కోడ్లు అన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా, అలాగే హ్యాండ్ రైటింగ్లో ఎక్కడైనా మార్పులు చేర్పులు వచ్చాయా, అలాగే ఎక్కడైనా వేసిన మార్కులను దిద్దేసి మళ్ళీ మార్కులు వేయటం లాంటివి ఘటనలు ఎక్కడైనా జరిగాయా, ఇలాంటి అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి నిన్న హైకోర్టు అయితే ఆదేశించడం జరిగింది. సో దీంతో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి గ్రూప్ 1కి సంబంధించి ఇప్పుడు సిట్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. గ్రూప్ 1 పై సిట్ అడిషనల్ డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం. మెయిన్స్ పరీక్షలో అక్రమాల ఆరోపణలపై తేల్చండి, జవాబు పత్రాలను ట్యాంపరింగ్ చేశారేమో పరిశీలించండి, మార్చి 16లోగా నివేదిక సమర్పించాలని సిట్కు ఆదేశం. ఎంపికైన అభ్యర్థులను అప్రాధాన్యత పోస్టులకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవాలను తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేయాలని లేదా ప్రస్తుతం ఉన్న సిట్ను
పునర్వ్యవస్థీకరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది. దీనికి సంబంధించిన కంటిన్యూషన్ వార్తను చూద్దాం. అడిషనల్ డీజీ స్థాయి హోదా తగ్గని అధికారంతో నేతృత్వం వహించాలని చెప్పింది. సో ఈ వివరాలన్నీ 3 రోజుల్లో జ్యుడిషియల్ రిజిస్టర్ కు సమర్పించాలని కూడా చెప్పడం జరిగింది. సో విజయవాడ వెలుపల ఉన్న ఏదైనా కేంద్రం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిపుణులతో దర్యాప్తు చేయాలని సిట్కు స్పష్టం చేసింది. మార్చి 16లోగా ఆ నివేదిక సమర్పించాలని, ఎంపికైన అభ్యర్థులందరినీ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కీలక పోస్టుల నుంచి అప్రాధాన్యత పోస్టులకు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉత్తర్వుల అమలుకు సంబంధించి వారం రోజుల్లో రిజిస్ట్రార్కు నివేదిక సమర్పించాలని కూడా సిఎస్ను ఆదేశించింది. అనుబంధ వాద్యాలను పరిష్కరించింది. ప్రధాన అప్పీళ్లపై విచారణను మార్చి 16కు అయితే వాయిదా అయితే వేయడం జరిగింది. సో అనుబంధ పిటిషన్లు అంటే ఇదే కేసుకు సంబంధించి కొంతమంది వ్యక్తులు వేసినటువంటి అనుబంధ పిటిషన్ల మీద కూడా నిన్న విచారణ జరిగింది. సో కోర్టు నియమించిన కమిటీ గుర్తించిన పరిశీలించిన ఓఎంఆర్ షీట్స్, కంట్రోల్ బండిల్స్ పై ఉన్న సంతకాలు, చేతిరాతపై ఫోరెన్సిక్ పరిశీలనకు ఆదేశించండి. కోర్టు నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక అసంపూర్తిగా ఉంది. జవాబు పత్రాలను జత చేసిన ఓఎంఆర్ షీట్ల పరిశీలన సందర్భంగా కమిటీ గుర్తించిన అంశాలను, పరిశీలించిన వాస్తవాలను నివేదికలో భాగంగా చేసేలా ఆదేశించండి. విచారణ సందర్భంగా ఏపీపీఎస్సీ కోర్టుకు డాక్యుమెంట్లు, రికార్డులు, ఇతర నివేదికలకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలను అందజేసేలా రిజిస్టర్ను ఆదేశించండి అంటూ పలు పిటిషన్లు అయితే కోర్టులో దాఖలు చేశారు. దీని మీద అంటే వాదనలు విన్నటువంటి ధర్మాసనం అయితే ప్రస్తుతానికి దాన్ని అయితే వాయిదా అయితే వేయడం జరిగింది. సో నిన్న కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఫైనల్గా ఏముందనేది మనం పరిశీలిస్తే, రికార్డులు పరిశీలిస్తే ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా అప్పటి ఏపీపీఎస్సీ సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాలను హాయ్లాండ్లోని అవాసా రిసార్ట్స్కు తరలించారు. జవాబు పత్రాలను ప్రైవేటు రిసార్ట్స్కు తరలించడం, వాటిని 65 రోజుల పాటు అక్కడే ఉంచాలని ఎవరు నిర్ణయించారో నిరూపించే ఏ ఫైలు కూడా ఏపీపీఎస్సీ వద్ద లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు అయితే చెప్పారు. హాయ్లాండ్లో ఎలాంటి మూల్యాంకన జరగలేదని ఏపీపీఎస్సీ చెబుతుంది. అందుకు విరుద్ధంగా ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లపై మార్కులు కేటాయించారని కోర్టు నియమించిన విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చింది. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, హాయ్లాండ్లో పరీక్షా పత్రాలు దిద్దకపోతే అక్కడకు తరలించి 65 రోజుల పాటు ఎందుకు ఉంచారు? అంటే పత్రాలు ఏమైనా మార్చారా? సో కోర్టు నియమించినటువంటి విశ్రాంత న్యాయమూర్తి కూడా ఏం చెప్పాడంటే, ఈ మెయిన్ షీట్లు ఏదైతే ఓఎంఆర్ షీట్లు ఉన్నాయో ఆ ఓఎంఆర్ షీట్ బండిల్స్ పైన కొన్ని ముద్రలు లేదా కొన్ని మార్కులు లాంటి అంశాలను ఆయన గుర్తించినట్టుగా చెప్పాడు. సో ఇది పలు అనుమానాలకైతే దారిచ్చింది. అలాగే ఈ రిసార్ట్స్కు తరలించాలి అని ఎవరు చెప్పారు? ఏపీపీఎస్సీలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే అది చైర్మన్ దగ్గర నుంచి రికార్డెడ్గా ఉండాలి. అవసరమైతే జీవో రూపంలోనో లేదా ఒక ఆర్డర్ రూపంలోనో ఖచ్చితంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐలాండ్కి తరలించాల్సి వస్తే అధికారికంగా ఏపీపీఎస్సీ చైర్మన్ ఒక లెటర్ విడుదల చేయాలి. సో పలానా గ్రూప్ 1 మూల్యాంకన కోసం ఈ పత్రాలను పలానా ప్లేస్కు తరలించాలి, దానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి కొన్ని ఏదో నామ్స్ పెట్టి ఒక అధికారిక లెటర్ విడుదల చేయాలి. కానీ అలాంటివేవి కూడా అక్కడ కనపడలేదు. అంటే ఎవరు చెబితే తరలించారు అనేది అక్కడ ఒక క్వశ్చన్ మార్కు. చైర్మన్ చెప్పాడా, కింద అధికారి చెప్పాడా, లేకపోతే ఎవడన్నా పొలిటీషియన్ చెప్పాడా అనేది ఇక్కడ తేలట్లా. సో ఇదే కోర్టు అనుమానానికి కూడా ప్రధాన కారణం కూడా అదే. ఇటువంటి అంశాలు ఏపీపీఎస్సీ విశ్వసనీయతపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఎంపిక కాని అభ్యర్థులు ఆందోళనను అంగీకరించేందుకు ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే ఎవరైతే ఆందోళన చేస్తున్నారో అక్రమాలు జరిగాయని దానికి కొన్ని ప్రాథమిక ఆధారాలు కూడా దొరకటంతోనే ఇప్పుడు కోర్టు ఇలాంటి డెసిషన్ అయితే తీసుకుంది. గ్రూప్ 1 పోస్టులు రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలకమైనవి. మూల్యాంకనలో తమ పాత్ర లేదని అమాయకులమని ఎంపికైన అభ్యర్థులు చెబుతున్నప్పటికీ మూల్యాంకన విధానం, జవాబు పత్రాలు దిద్దే ప్రదేశాలు మారినప్పుడు ఎంపికైన వారి పేర్ల జాబితా నుంచి మాయం కావడం, కీలక సమాచారాన్ని రికార్డులను సమర్పించడంలో ఏపీపీఎస్సీ విఫలమవడం చూస్తుంటే మూల్యాంకనలో నిష్పక్షపాతిపై అనుమానం కలుగుతుంది. అంటే జరిగినటువంటి ఘటనలను పరిశీలిస్తే ఏపీపీఎస్సీ వ్యవహరించిన తీరు కొంచెం అనుమానాస్పదంగా ఉంది. వాస్తవానికి ఎంపికైన వాళ్ళు ఏమంటున్నారంటే, లేదండి మేము కష్టపడి రాశాం, ఫలితానికి తగ్గట్టే ఇప్పుడు మాకు జాబ్ వచ్చింది తప్ప ఇందులో ఎటువంటి అవకతవకలు లేవని వాళ్ళు చెప్తున్నారు. సరే, వాళ్ళు చెప్పేదానికి బలంగా అంతే పర్ఫెక్ట్గా ఏపీపీఎస్సీ దాన్ని నిర్వహించుంటే ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఏపీపీఎస్సీ చేసినటువంటి పనులన్నీ కూడా అనుమానంగా ఉన్నాయి. హాయ్లాండ్కి తరలించడం, దానికి సంబంధిత ఇది లేకపోవటం, 65 రోజుల పాటు అక్కడే చెట్టడం, తర్వాత ఓఎంఆర్ షీట్ల మీద కొన్ని నమూనాలను విశ్రాంతి న్యాయమూర్తి గుర్తించటం. సో ఇలాంటివన్నీ కూడా పలు అనుమానాలను అయితే రేకెత్తించాయి.
ఎంపిక కాని అభ్యర్థుల జవాబు పత్రాలను పోల్చి చూడడం ద్వారా ముఖ్యంగా పేపర్ వయస్సు, సిరా వయస్సు, బార్కోడ్ సరిపోలిక, కొట్టివేతలు, రాతలో తేడాలు వంటి అంశాలపై ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో విచారణ చేపడితే అనుమానాలు నివృత్తి అవుతాయి. కొంతమంది ఎంపికైన అభ్యర్థులు నిజాయితీ కారణంగా ఇతర అభ్యర్థుల విషయంలో జరిగిన మోసాలను విస్మరించలేం. ఒక చుక్క విషయం మొత్తం పాలను విషపూరితంగా చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ నేపథ్యంలోనే మూల్యాంకన ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి ఫోరెన్సిక్ పరీక్ష అవసరమని మేము భావిస్తున్నామని, అసాధారణ పరిస్థితుల్లో నిజాన్ని వెలికి తీయడానికి అసాధారణ దర్యాప్తే సరైన మార్గం, నిధుల దుర్వినియోగం, నిర్వహణ లోపం, మూల్యాంకన ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు అవసరమని భావించాం కాబట్టే ఇప్పుడు ఈ సిట్టును ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కోర్టు అయితే చెప్పింది. సో కోర్టు నేను చేసినటువంటి రెండు కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే, వ్యాఖ్యలు ఏంటంటే, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు సక్రమంగా ఉన్నాయా లేదా, వాటిని ఎవరైనా ట్యాంపర్ చేశారా, వీరి జవాబు పత్రాలపై ఉన్నటువంటి బార్ కోడ్లు, ఓఎంఆర్ షీట్లు, విజయవాడ మూల్యాంకనంలో ఉపయోగించిన ఓఎంఆర్ షీట్లపై ఉన్న బార్ కోడ్లు సరిపోతున్నాయా లేదా అనేది పరిశీలించాలి. వాస్తవానికి ఏంటంటే బార్ కోడ్ అనేది కీలకమైనటువంటిది, దాన్ని బేస్ చేసుకునే మూల్యాంకనం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఫస్ట్ ఏంటంటే, ముందు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ ఓఎంఆర్ షీట్లు పరిశీలించండి. అందులో ఏదైనా అనుమానాస్పదంగా దిద్దటాలు కానీ, లేదా బార్ కోడ్లు మ్యాచ్ అవ్వకపోవడాలు కానీ, లేదా చేతి రాతలో సగం రాత ఒకలాగా సగం రాత ఒకలాగా ఏదైనా మార్పులు చేర్పులు ఉండటాలు కానీ, లేదా మార్కుల్ని ఒకటికి మించి 2 సార్లు వేసినట్టుగా ఏదైనా అనుమానం ఉండటం కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ పరిశీలించాలి. ఒకటి. రెండోది, ఈ కేసులో పిటిషనర్లు ఉద్యోగాలకు ఎంపిక కాని అభ్యర్థుల జవాబు పత్రాలు కూడా తనిఖీ చేయాలి. అలాగే మెరిట్ లిస్టులో ఆఖరణ ఎంపికైన అభ్యర్థి కంటే దిగువన ఉన్న 100 మంది జవాబు పత్రాలను కూడా పరిశీలించాలి. జవాబు పత్రాలు ట్యాంపరింగ్కు సంబంధించి మరేదైనా సమాచారం ఉంటే దాన్ని శాస్త్రీయ పద్ధతుల ద్వారా అవసరమైతే గుర్తించాలని కూడా నిన్న కోర్టు చెప్పడం జరిగింది. అంటే ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళ పత్రాలే కాదు, ఆ కింద ఉన్న 100 మంది పత్రాలు కూడా పరిశీలిస్తారు. 100 మంది పత్రాలలో కూడా ఏమైనా అవకతవకలు ఉన్నాయా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మార్కులు వచ్చిన వ్యక్తికి కొట్టేసి తక్కువ మార్కులు వేయటం కానీ, లేదా ఉద్దేశపూర్వకంగా దేనికైనా మార్కులు కేటాయించకపోవడం కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది కూడా పరిశీలించాలని చెప్పి అయితే కోర్టు చెప్పింది. ఏదేమైనా మొత్తంగా ఇప్పుడు గ్రూప్ 1కు సంబంధించినటువంటి అంశం మీద ఇప్పుడు కోర్టు సిట్టును ఏర్పాటు చేయడంతో దీనిలోని అసలు విషయం బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి గ్రూప్ 1 అనేది అవకతవకల మయంగా మారింది అనేది ఇప్పుడు కోర్టు వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది.